26వ సర్గము సీత దైన్యముతో విలపించుట ప్రాణములను విడుచుటకు నిశ్చయించుకొనుట. సరళ స్వభావైన జానకి ఇట్లు పలుకుచూ అధోముఖియై నిరంతరము కన్నీరుగార్చుచూ విలపింపసాగెను. ఉన్మత్తురాలివలే, మత్తెక్కిన దానివలే, చిత్తభ్రమకు లోనైన దానివలే శోకించుచూ ఆడుగుర్రపు పిల్లవలే నేలపైబడి దొర్లసాగెను. అయ్యో! శ్రీరాముడు బంగారు లేడి కొరకై వెళ్ళినప్పుడు కామరూపియైన రాక్షసుడగు రావణుడు బలవంతముగా అపహరించి ఏడ్చుచున్న నన్ను తీసుకునివచ్చెను. రాక్షస స్త్రీలు నన్ను తమ అదుపులోనుంచుకుని మిక్కిలి దారుణముగా బెదరించుచున్నారు. దుఃఖములలో మునిగియున్న నాకు చింతావ్యాకులమైన ఈ జీవితముపై ఏమాత్రమూ ఆశలేదు. మహాయోధుడైన నా ప్రాణనాథనకు దూరముగా ఈ రాకాసి మూకల మధ్య చిక్కుపడియున్న నాకు సంపదలెందుకు? భూషణములెందుకు? కడకు ఈ స్థితిలో నేను జీవించుట ఎందులకు? నా గుండె నిజముగా ఒక ఇనుపముద్ద, దీనికి జరామరణములు లేవు. అట్లుగానిచో ఇంతటి దుఃఖమునకు గురియైగూడా ఇదియల బ్రద్దలుగాకున్నది? శ్రీరామునకు దూరమైన ఈ జీవితము నిజముగా నికృష్టమైనది. దానిని క్షణమైనను కొనసాగించుట యుక్తముగాదు. అయినను దీనిని రక్షించుకొనుచున్నానగాచ్చి నేను ఎంతటి అనార్యను, దుష్టురాలను! సముద్రములే ఎల్లలుగా గల ఈ వసుధకు ప్రభువు నా భర్త, అతడు ప్రియభాషి. అట్టి ప్రాణప్రియునకు దూరమైన నాకు సుఖములపైగాని జీవితముపైగాని ఆసక్తి ఎందులకు? ఈ రాక్షస స్త్రీలు నా శరీరమును ముక్కలు ముక్కలు గావించినను తినివేసినను నాకు సమ్మతమే. దీనిని త్యజించుటకు నేను సిద్ధముగా ఉన్నాను. ప్రియునకు దూరముగా అంతులేని ఈ దుఃఖములను ఇంక ఎంత మాత్రమూ సహింపజాలను. నికృష్టుడైన ఆ నిశాచరుని నేను ఎడమకాలితోనైనను తాకను. ఇంకా ఆ రావణుని కోరుకోనుటగూడనా? కపట స్వభావముతో నా కొరకే ప్రాధేయపడుచున్న ఆ రావణుడు తానేమిటో, తన వంశమెట్టిదోగూడ ఎరుగకున్నాడు. నేను వానిని తిరస్కరించుచున్నాననియూ తెలియలేకున్నాడు. ఓ రక్కసులారా! మీరు నన్ను నిలువునా చీల్చినను, కొట్టిచంపినను, ఏకీలు కాకీలు వేరుగావించినను, మంటలలో కాల్చివేసినను, నేను మాత్రము ఆ రావణుని దరిజేరను. మీరు ఇట్లు అహర్నిశలు ప్రేలిచుండుట వ్యర్థము. శ్రీరాముడు శత్రువుల చేతను ప్రశంసింపబడువాడు, ఇతరుల దోషములను గూడా గుణములుగా భావించువాడు. ఆశ్రితలోనర్చిన స్వల్పకార్యమునైనను గొప్పగా తలంచువాడు. తనను నమ్ముకునిన వారికి చిన్న కష్టము కలిగినను దానిని తొలగించుటకే ఆరాటపడుచుండువాడు. అనుక్షణమూ తన భక్తుల యోగక్షేమములను వహించుచుండువాడు. అయినను నాపై జాలి చూపుటలేదు. ఇది నా దురదృష్టము. రాముడు తానొక్కడే దండకారణ్యమునందు 14,000 మంది రాక్షసులను తుదముట్టించెను. అట్టి మహానుభావుడు నన్ను ఎందుకు ఆదుకొనుటలేదు? అల్పవీరుడైన రాక్షసుడగు రావణునిచే నేను బంధింపబడితిని. రణరంగమున ఈ తుచ్చరావణుని హతమార్చుటకు నా భర్త ఎంతయు సమర్థుడుగదా. శ్రీరాముడు దండకారణ్యమున విరాధుడను ప్రముఖ రాక్షసుని యుద్ధమున రూపుమాపెను. అట్టి మహావీరుడు నన్నేల రక్షింపరాడు? అపారమైన సముద్ర మధ్యమున గల ఈ లంకలో ప్రవేశించుట ఎట్టివారికిని అసాధ్యము. అది నిజమే కావచ్చును, అయినను రాఘవుని బాణముల గమనమును ఆపుటకు ఎవ్వరికిని శక్యము కాదుగదా. తిరుగులేని పరాక్రమశాలి అయిన శ్రీరామునకు నేను భార్యను, ప్రాణప్రియను. అట్టి నన్ను రాక్షసుడు అపహరింపగా రక్షింపరాకుండుటకు గల కారణమేమో. నేను ఇచ్చట ఉన్న విషయము లక్ష్మణాగ్రజనకు, రామునకు తెలియదేమో అని తలంతును. తెలిసియున్నచో ఈ అవమానమును తేజోమూర్తి అయిన ఆ స్వామి సహించునా? ఎట్టి పరిస్థితిలోనూ సహింపడు. శ్రీరాముని కడకు వెళ్లి సీతాదేవి రావణునిచే అపహరింపబడినది అను వార్తను తెలుపుటకు అవకాశమున్నవాడు గృధ్రరాజైన జటాయువు మాత్రమే. కాని అతడు కూడా రావణునిచే యుద్ధమున నిహతుడయ్యెను. జటాయువు వృద్ధుడైనను నన్ను రక్షించుటకై ద్వంద్వయుద్ధమున రావణుని ఎదుర్కొనెను. అతడు చేసినది ఒక మహత్కార్యము, అది శ్లాఘనీయము. నేనీ లంకలో ఉన్న విషయమును శ్రీరాముడు ఎరిగియేయున్నచో ఆ ప్రభువు మిక్కిలి క్రుద్ధుడై తన బాణములచే ఈ లోకమున ఒక్క రాక్షసుడు గూడ మిగిలియుండకుండా చేయును. అంతేగాదు ఈ లంకను ఊదివేయును, ఈ మహాసముద్రమును ఇంకింపజేయును, ఈ నీచరావణుని నామరూపములు సైతము లేకుండా చేయును. ఇప్పుడు నేను ఏడ్చుచున్నట్లే త్వరలో లంకలో ప్రతి గృహమునందును అనాథలైన రాక్షస స్త్రీలు కుమిలి కుమిలి ఏడ్చుట తథ్యము. ఇందుకు సందేహము లేదు. రామలక్ష్మణులిరువును ఇచెటికి వచ్చి రాక్షసుల లంకను గాలించి శత్రువులను వధింతురు. వారి కంటబడిన శత్రువు ఎవడైననూ క్షణకాలముగూడ ప్రాణములతో మిగులడు. త్వరలో ఈ లంకలోని వీధుల ఎందంతటను చితుల, మంటల, పొగలు క్రమ్ముకునను.
గ్రద్దలు గుంపులు గుంపులుగా తిరుగాడును. ఇది లంక వల్లకాడుగా మారును కొలది కాలములోనే నా మనోరథము ఈడేరితీరును. మీ ఈ దుర్మార్గ ధోరణి మీ అందరికిని కలుగబోవు కీడును సూచించుచున్నది. ఈ లంకలో కనబడుచున్న అపశకునములను బట్టి ధగధగలాడుచున్న ఈ లంక త్వరలోనే పాడుబడిపోవుట తథ్యమనిపించుచున్నది. మహాపాపియు రాక్షసాధముడును అయిన రావణుడు మరణించిన వెంటనే ఇప్పటివరకు దుర్భేద్యముగానున్న లంక భర్తను కోల్పోయిన స్త్రీవలే కడాహీనైగును. ఇది తథ్యము. ఇచటి రాక్షసులతో గూడా ప్రభువైన రావణుడు మృతి చెందగా ఈ లంకలో రాక్షస స్త్రీలు మాత్రమే మిగులుదురు. అప్పుడు లంక వైధవ్యమును పొందిన స్త్రీవలే శుభకార్యములకు నోచుకొనదు. త్వరలోనే ఈ లంకలో ఇంటింటనూ దుఃఖార్తలైన రాక్షసకన్యల రోదనధ్వనులను వినగలను. కోపముచే ఎర్రబారిన కనులుగలవాడును శూరుడును అయిన శ్రీరామునకు నేను ఈ రావణుని లంకలో ఉన్న విషయము తెలిసినచో ఈ లంకలోని రాక్షసవీరులందరూ ఆ రాముని బాణములచే హతులగుదురు. లంకానగరము పూర్తిగా దగ్ధమైపోవును. ఇందంతటను చిమ్మచీకట్లు క్రమ్ముకొనును. ఇందు నామమాత్రముగా నైనను వెలుగులుండవు. క్రూరుడును అధముడునైన ఈ రావణుడు నాకు నిర్దేశించిన మృత్యుకాలమో అతనికే ఆసన్నమైనది. ఆ దుష్టుడు నాకు విధించిన మృత్యువో అతనికే వర్తించును. పాపకర్ములైన రాక్షసులు చేయగూడని పనిని ఎరుగరు. పచ్చిమాంసములను తినువారైన ఈ రక్కసులు ధర్మమును ఎరుగరు. వీరు చేయు అధర్మకార్యముల వలన మహోపద్రవము అతిశీఘ్రముగా జరగబోవుచున్నది. ఆ రాక్షసుడు ప్రాతకాల భోజనమునకై నన్ను వండించి తీరును. ప్రియదర్శనుడైన నా రాముడు చెంతలేనప్పుడు నేనేమి చేయగలను? అందమైన కనులుగల శ్రీరాముని దర్శనభాగ్యము లేనందున దుఃఖార్తనై పతియేడబాటునకు లోనైతిని. నాకు ఇప్పుడు ఎవరైనను విషమునిచ్చెడి ఒక మహాదాత లభించిన బాగుండును. అప్పుడు వెంటనే నేను యముని దర్శించి యుండెడిదానను. లక్ష్మణాగ్రజుడైన శ్రీరామునకు నేనింకను జీవించియున్నట్లు బహుశా తెలిసియుండదు. వారికి తెలిసియేయున్నచో ఈ పృథివియందు నా కొరకే వెదకకుండా ఉండరుగదా. తప్పక వెదకియే తీరుదురు. లక్ష్మణుని అన్నయైన వీరుడగు ఆ రాముడు నా విరహ బాధతోనే తన తనువును ఈ భూలోకమునందే వీడి దేవలోకమునకు తప్పక చేరియుండవచ్చును. ఇప్పుడు దేవలోకమునన దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు మున్నగు వారందరూ రాజీవలోచనుడైన నా రామచంద్ర ప్రభువును దర్శించి ధన్యులయ్యెదరు. ఆ రామచంద్ర ప్రభువు ధర్మైక దృష్టిగలవాడు, జ్ఞాననిధి, అంతేగాదు అతడు రాజర్షి, వస్తుత పరమాత్ముడు. అట్టి మహానుభావునకు భార్యనైన నాతో పనియేమి? సాధారణముగా లోకములో జనులకు ఎదుటనున్న వారియడనే ప్రేమ, సౌహార్దము నిలిచియుండును. కనబడని వారిపై ప్రేమ సన్నగిల్లును. ఇది కృతఘ్నుల లక్షణము. కాని శ్రీరాముడు కృతజ్ఞుడు కనుక ఆ స్వామి నన్ను మరచుటకల్లా జగన్నాథుడైన శ్రీరామునకు పత్నినయుండియు నేను ఈ దురవస్థల పాలగుటకు కారణమేమి? నాలో సద్గుణములు ఏమీయునులేవా? లేక నా అదృష్టమే అడుగంటినదా? నా రాముడు ఉదాత్తచరిత్రుడు, శత్రువులను నిర్మూలించుటలో ఏకైక వీరుడు. అతడు మహాత్ముడు. అట్టినా ప్రభువునకు దూరముగానుండి జీవించియుండుట కంటెను ఈ తనువును త్యజించుటయే మేలు. అదవా మహాపురుషులైన ఆ సోదరులివరును అస్త్రశస్త్రములను ప్రక్కనబెట్టి వనములయందు కందమూలములను భక్షించుచూ మునివృత్తి నవలంబించియున్నారాయమి? శూరులను సోదరులను అయిన ఆ రామలక్ష్మణులను దుర్మార్గుడైన రాక్షసరాజగు రావణుడు కపటోపాయముచే చంపించనాయమి? అతి ప్రేమపాపశంకి అనిగదా. ఇట్టి కష్టకాలమున ఏ విధముగా ఆలోచించినను నాకు మరణమే శరణ్యమని తోచుచున్నది. కాని ఇట్టి దుఃఖములలోగూడా నాకు మృత్యువు రాకున్నది. మునీశ్వరులు పుణ్యపురుషులు. వారు జితేంద్రియులు, మహానుభావులు. అట్టి మహాత్ములు యథార్థముగా ధన్యులు. వారికి ఇది ప్రియము, ఇది అప్రియము అను ధ్యాసయేయుండదు. ప్రియము ప్రాప్తించినప్పుడు దుఃఖము కలుగదు. అనగా సుఖమే కలుగును. అప్రియము ఎదురైనప్పుడు మిక్కిలి భయము కలుగును. ఇది సామాన్యుల లక్షణము. ఈ ద్వంద్వములకు అతీతులైనవారు మహాత్ములు. అట్టివారికి నా నమస్కారము. శ్లోకం న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం. స్థిరబుద్ధిరసమ్మూడో బ్రహ్మవిద్ర్బహ్మణిస్థిత భగవద్గీత. ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును, స్థిరమైన బుద్ధిగలవాడును, మోహవివసుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త పరమాత్మయందు ఏకీభావస్థితుడయుండును. ఆత్మజ్ఞానియు నా ప్రేమస్వరూపుడును అయిన శ్రీరామునకు దూరమైతిని. పాపియైన రావణుని వశములో ఉంటిని. ఇట్టి పరిస్థితిలో నేను అసువులను వీడెదను.
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 26వ సర్గము.